నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పోటెత్తనున్న మినుముల దిగుమతులు. గుజరాత్లో మార్చి 7 నాటికి యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 63,300 హెక్టార్ల నుండి పెరిగి 1,30,400 హెక్టార్లలో విస్తరించగా, ఇందులో మార్చి 10 నాటికి గుజరాత్ సేద్యం 5,810 హెక్టార్ల నుండి పెరిగి 2,813 హెక్టార్లలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలలో మినుముల సేద్యం భారీగా విస్తరించినట్లు తెలుస్తోంది. విదేశాల నుండి సరుకు రాబడి అయ్యే అంచనాతో పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు పురోగమించడం లేదు. మినుములపై దిగుమతి సుంకం మినహాయింపు తుది గడువు మార్చి 2026 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మయన్మార్లో గణనీయంగా వృద్ధి చెందిన మినుముల ఉత్పత్తి మరియు బ్రెజిల్ నుండి దిగుమతులకు తోడ్పాటు లభిస్తున్నందున రాబోయే రోజులలో సరఫరా సమృద్ధిగా ఉండగలదని తెలుస్తోంది. ముంబైలో ఎఫ్ఎక్యూ మినుములు 7,425, చెన్నైలో 7,225, ఎస్క్యూ 8,025 నుండి 8,050, ఢిల్లీలో ఎఫ్ఎక్యూ 7,700, ఎస్క్యూ 8,400, కోలకతాలో ఎఫ్ఎక్యూ 7,450 మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరుకు విరుద్ నగర్ డెలివరీ 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అన్ పాలిష్ మినుములు 7,600, పాలిష్ సరుకు 7,900, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల సరుకు స్థానిక మార్కెట్లలో అన్ పాలిష్ మినుములు 7,500 నుండి 7,600, పాలిష్ సరుకు 7,800, మహారాష్ట్రలోని సోలాపూర్లో 6,100 నుండి 8,300, జల్గాంలో మధ్యప్రదేశ్ సరుకు 7,250 నుండి 7,275, అహ్మద్నగర్లో 5,500 నుండి 7,000, ఇండోర్లో 7,500 నుండి 7,700, ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో 6,500 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.